నమస్తే. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు. ఈ నియోజకవర్గంలో 1999 నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాలినేని శ్రీనివాసులురెడ్డి. స్థానికులు ఆయనను వాసన్న అని పిలుచుకుంటారు. 1999 నుంచి 2019 వరకు 5 సార్లు జరిగిన ఎన్నికల్లో 2014 మినహాయిస్తే 4 సార్లు బాలినేని గెలిచారు. 1999, 2004, 2009, 2012 ఉప ఎన్నిక, 2019 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసులురెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాసులురెడ్డి. తర్వాత జగన్ తో పాటు నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికలో 32,000 మెజారిటీతో బాలినేని గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో అదే టీడీపీ అభ్యర్థి జనార్దన్ పై గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా 3 ఏళ్ల పాటు కొనసాగారు. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి బాలినేని వర్సెస్ దామచర్లగా మారనుంది. నియోజకవర్గంలో బాలినేనిపై అసంతృప్తి లేనప్పటికీ ఆయనపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. అటు వైసీపీ అధిష్టానం సైతం బాలినేని పదవులను కట్ చేస్తూ వచ్చింది. మొదట మంత్రి పదవి నుంచి తప్పించి తర్వాత ఒంగోలు, నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించింది. మంత్రి పదవి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేని రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. కేవలం ఒంగోలు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. రీసెంట్ గా ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో ఒక్క ఒంగోలు తప్ప మిగిలిన 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం. ఒంగోలు మాత్రం బాలినేని మార్చే పరిస్థితి అయితే 100% ఉండదని చెప్పాలి. ఎంపీ మాగుంటకు మరోసారి అవకాశం ఇవ్వాలని బాలినేని చాలా వరకు పట్టుబట్టినప్పటికీ సీఎం జగన్ వినకపోవడంతో బాలినేని తన నిర్ణయం మార్చుకున్నారు. అధిష్టానం నిర్ణయానికే కట్టుబడ్డారు. ఫైనల్ గా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బాలినేని ఒంగోలు ఎమ్మెల్యేగానే కాకుండా మొన్నటి వరకు జిల్లా మొత్తాన్ని గ్రిప్ లో పెట్టుకున్నారు. జిల్లా రాజకీయాలు బాలినేని ఆధ్వర్యంలోనే జరిగావి. సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసులురెడ్డి బావ అవుతారు. ఈసారి ఎన్నికల విషయానికి వస్తే ఒంగోలు నియోజకవర్గంలో సుమారు 21,000 మందికి ఇళ్ల స్థలాలను సీఎం చేతుల మీదుగా బాలినేని పంపిణీ చేయించారు. సంక్షేమ పథకాలు వైసీపీకి ప్లస్ కానున్నాయి. మైనస్ల విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తులో పోటీ చేయడం ఇక్కడ టీడీపీకి అడ్వాంటేజ్. అంతేకాదు సిట్టింగ్ ఎంపీ మాగుంట టీడీపీలోకి పోవడం బాలినేనికి ఒక రకంగా మైనస్ అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా మాగుంట టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయడంతో బాలినేనిపై ఎఫెక్ట్ పడింది. అప్పుడు బాలినేని ఓడిపోయారు. ఈసారి కూడా అది రిపీట్ అవుతుందేమో చూడాలి. బాలినేనిపై అవినీతి ఆరోపణలతో పాటు గడిచిన 4 ఏళ్లలో అభివృద్ధి శూన్యమంటూ ప్రతిపక్షాలు క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాలకు ప్లస్ గా మారితే బాలినేని ఫలితం డిఫరెంట్ గా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు, కొత్తపట్నం 2 మండలాలు మాత్రమే ఉన్నాయి. కులాల వారీగా చూస్తే కమ్మ, తెలక, కాపు, యాదవ, వైశ్య కులాల ఓటర్లు గణనీయ సంఖ్యలో కనిపిస్తారు. రాజకీయంగా ఇక్కడ ప్రధాన పోటీ రెడ్డి వర్సెస్ కమ్మగానే ఉంటుంది. ఒంగోలు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 4 సార్లు విజయం సాధించాయి. వైసీపీ 2 సార్లు గెలిచింది. సిపిఐ 2 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.